రాజశేఖర రెడ్డి మాత్రమే ఎందుకు చేశాడు, చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాల్లో ఎందుకు చేయలేకపోయాడు అని అడుగుతా ఉన్నా అధ్యక్ష ఇవాళ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు చేసిన తీర్మానాన్ని రెండవసారి మళ్ళీ అదేదో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చేస్తా ఉన్నట్టుగా కొత్తగా బిల్డప్ ఇచ్చి మళ్ళా ఇవాళ తీర్మానం చేస్తా ఉన్నాడు. అధ్యక్ష, మాటి మాటికి అక్కడేదో బాంబులతో పేల్చారు అని రకరకాలుగా చెప్తా ఉన్నారు. అధ్యక్ష, బ్యాక్గ్రౌండ్ ఏంది? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ కట్టలు తీసేయాలని జడ్జిమెంట్ ఇస్తే ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మేరకు ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా స్పందించాలి కాబట్టి స్పందించింది. ఆ తర్వాతనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాతనే ప్రజలకు నష్టం జరుగుతూ ఉందని తెలిసి రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఆ అసెంబ్లీ తీర్మానాన్ని మళ్ళీ కేంద్రానికి పంపించాడు, మళ్ళీ సానుకూలంగా పలకండి అని చెప్పి. కానీ దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు కాబట్టి అది కేంద్రం పరిధిలో ఉంది కాబట్టి ఆల్రెడీ సుప్రీంకోర్టుకు సంబంధించిన కేసులు ఉన్నాయి కాబట్టి సుప్రీంకోర్టు కేసును అధిగమించి కేంద్రం తీర్మానం చేయాలి కాబట్టి అది ముందుకు జరగలేకపోయింది. ఇప్పటికైనా కూడా సంతోషం అధ్యక్ష, కనీసం ఇప్పటికైనా రాజకీయం చేస్తా ఉన్నా కూడా కనీసం ఆ కొల్లేరు ప్రజల మీద కాస్తో కూస్తో వీళ్ళకు ప్రేమ వచ్చినందుకు సంతోషం. కనీసం ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు అక్కడ ఉన్నారు. నరేంద్ర మోడీ గారిని ఆయన కూడా చేస్తానని చెప్పి సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో ఆయన కూడా రిక్వెస్ట్ చేస్తాం, అందరం కలిసికట్టుగా రావడానికి కూడా సిద్ధంగానే ఉండాం. మా తరపు నుంచి కూడా దీనికి పూర్తిగా సంపూర్ణ మద్దతు కూడా తెలియజేస్తున్నామని చెప్పి కూడా చెప్పడానికి సంతోషంగా ఉంది.